నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజమండ్రిలో వాళ్ళ శ్రేణులతో మాట్లాడుతూ అంబటి రాంబాబు గారిని, అలానే కాపు నేత దాసరి రాము గారిని అయితే కొంచెం వ్యంగ్యంగా వెటకరించడం జరిగింది. కాపు నేతల పేరు చెప్పుకొని పదే పదే రంగా ప్రస్తావన తీసుకొచ్చి నన్ను కించపరిచేలా మాట్లాడుతున్నారు. రంగా గారి భార్య ఒక కమ్మ, వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా కాపు కమ్మకి పుట్టిన వాళ్ళుగా ఆయన చెప్తున్నారు. ఇది కన్వీనియంట్గా కాపులు వదిలేస్తున్నారు. నా వరకు వచ్చే వరకు నేను చంద్రబాబుకి మద్దతు ఇస్తున్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. సో దాని మీద మీ విశ్లేషణ. రంగా గారి భార్య చౌదరి సామాజిక వర్గంకైనా సరే ఐడెంటిటీ మాత్రం మహానుభావుడు రంగా గారి భార్యగానే గుర్తింపు ఉంది ఆవిడకి. ఇప్పుడు ఆవిడ రెండో మ్యారేజ్ చేసుకుని వెళ్ళొచ్చు. అది ఆవిడ ఐడెంటిటీ ఇప్పుడు వేరే విధంగా ఉండొచ్చు. ఎందుకంటే మనకు కుటుంబ వ్యవస్థలో భర్త మరణానంతరం ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే అది యాక్సెప్టబుల్ ఉంది. అది నాకు సంబంధం లేని విషయం, అది పర్సనల్ ఆవిడది. కానీ రంగా గారి భార్యగా ఆవిడ ఐడెంటిటీ మాత్రం ఇప్పుడు రంగా గారి భార్యగానే ఉంది. ఓకే, ఇక్కడ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, హిందూ ధర్మ చట్టాల ప్రకారం, లేదంటే కుటుంబ వ్యవస్థ ప్రకారం భర్త ఐడెంటిటీయే భార్యకు వస్తుంది. కానీ మీ ఐడెంటిటీ ఒక కాపు సామాజిక వర్గ పరంగా ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఐడెంటిటీకి మీ ఐడెంటిటీ కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగిన దాసరి రాము గారు తెలుసు. మీరు గెలిచిన 21 నియోజకవర్గాల్లో ఇంట్లో కుటుంబ పరిస్థితులు కూడా పణంగా పెట్టి, అండ్ ఆయన ఆరోగ్యం కూడా పణంగా పెట్టి మాట్లాడి, ఆయన చేసిన మాటలకి ప్రభావితమై కాపు సామాజిక వర్గం ఏకతాటి మీద ర్యాలీ మీ 21 స్థానంలో గెలుపుకి ఆయన్ని మీరు ఈరోజు మాట్లాడుతున్నారంటే బాగా అడాప్ట్ చేసుకున్నారు. ఏరు దాటిన తర్వాత బోడిమలన్న సిద్ధాంతం కనిపెట్టిన వారి అడుగుజాడల్లో నాకు తెలిసి కులం ఎవరికైనా కన్న తల్లి లాంటిది. కడుపును పుట్టిన తల్లికి రుణం ఎలా తీర్చుకోవాలో, ఏ సామాజిక వర్గంలో పుట్టామో ఆ సామాజిక వర్గ రుణం కూడా ఎవరైనా కన్న తల్లితో సమానంగానే తీర్చుకోవాలి. అలాంటిది మీరు రంగా గారి భార్య విషయం ప్రస్తావిస్తూ, ఆ మహానుభావుడి భార్యకి రాముల వారి భార్య సీతాదేవి అంటారు, సీతమ్మ వారు అని ఇండిపెండెంట్ ఐడెంటిటీతో ఎవరు మాట్లాడరు. శ్రీరామచంద్ర వారి భార్య సీతమ్మ తల్లినే మాట్లాడతారు. అంచేత మీరు శ్రీరామచంద్రుడు లాంటి ఐడెంటిటీ కలిగిన రంగా గారి గురించి మాట్లాడే ముందు ఐడెంటిటీ క్రైసిస్తో నలిగిపోతున్న మీరు సామాజిక వర్గ పరంగా మిమ్మల్ని భుజాల మీద పెట్టుకుని ఐకానిక్ పర్సనాలిటీని కూర్చోపెడదామన్న ప్రతిస్తంభన జరిగిన తర్వాత తృణప్రాయంగా సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్న మీరు మీ ఐడెంటిటీని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. అంతేకాని దాసరి రాము గారు లాంటి వ్యక్తిని మహానుభావుడు మీ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చాలని రాజకీయ జీవితాన్ని, తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ముద్రగడ గారు లాంటి వ్యక్తుల స్థాయిలతో దయించి కంపేర్ చేసుకోవద్దు. ముద్రగడ గారు వెనకాతల రెడ్డి అని పెట్టుకున్నంత మాత్రాన రెడ్డి సామాజిక వర్గం వచ్చేస్తుందన్న భ్రమల్లో మీరు ఉండకండి. పేరు మార్చుకునే హక్కు ఎవరికైనా ఉంది. మాట ఇస్తే తప్పడు కాబట్టి ఆ మాటకి కట్టుబడి పేరు మార్చుకున్నాడు ఆయన నిబద్ధత ముందు మీరంతా. మీకు నిలకడే లేదు మొదటి నుంచి. మీ రాజకీయ ప్రస్థానం నిలకడలేని తనంలో ఒక స్టాల్ వర్డ్స్ కింద ఉన్న మీ సామాజిక వర్గంలో ఉన్న అతిరథ మహారథులైన ఓ మహానుభావుడు ముద్రగడ గారు కానీ, నా దృష్టిలో మహానుభావుడు అయిన దాసరి రాముని కానీ వ్యక్తిత్వ మహానం చేసేంత స్థాయి మీది కాదని మాత్రం గ్రహించండి ఫస్ట్. ఇంక్లూడింగ్ నేను గౌరవించే హరిరామ్ జోగే గారితో సైతం. వాళ్ళు నిజంగా రాజకీయ క్షేత్రంలో వాళ్ళ పిల్లల మీద కనుక వాళ్ళ కన్సర్న్స్ ఉంటే దాసరి రామ్ గారు వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుని ఉందుడు, కుటుంబ సభ్యుల్ని. ఇదే హరిరామ్ జోగే కొడుకు వాళ్ళ రాజకీయ క్షేత్రంలో మేసాలు మెలెట్టుకుని రాజకీయాలని ఇలాగా ఏమీ కాకుండా నడిపిస్తూ ఉండుందుడు. ఇదే ముద్రగడ గారి కుటుంబం నుంచి కూడా కొడుకున్న సామర్థ్యంగా, అంటే సామర్థ్యం అంటే పొలిటికల్ నేపథ్యానికి ఆరంగేట్రం చేసుకుంటే కులం ముఖ్యం కాదనుకుంటే, అవకాశవాద రాజకీయాల్లాగా అవకాశవాద కుల ప్రస్తావనలతో కాలక్షేపం చేసుకుందాం అనుకుంటే వీళ్ళ కుటుంబ పరిరక్షణలు రాజకీయ క్షేత్రాల్లో ఉండొచ్చు. మీలా అవకాశవాద రాజకీయాలు అనడానికి నిలువెత్తు నిదర్శనం మీరు మీ తమ్ముడికి ఇచ్చిన, మీ అన్నకి ఇచ్చిన ఎమ్మెల్సీ. ఇప్పుడు రెడీగా మీ అన్నగారికి రాజ్యసభ ఇవ్వబోతున్న తరుణాన్ని కూడా అందరూ ఆక్షేపణ కాదు, ఎదురు చూస్తున్నాం. అంచేత మీ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకునే నేపథ్యంలో చిత్తశుద్ధి చాటుకుంటున్న ఒక అంబటి రాంబాబు లాంటి వాడు సామాజిక వర్గ పరంగా అండర్లైన్ చేసుకోండి ఒక గౌరవప్రదమైన రంగా గారినే స్మరించుకుంటున్నారు. ఆయనతో మీరు కంపారిజన్ చేసుకుని, ఆయన రంగా గారి భార్య ఆవిడ చౌదరి సామాజిక వర్గం అయినా సరే రంగా గారికి సేవ చేయడానికి వచ్చింది. కానీ చంద్రబాబు గారి సామాజిక వర్గానికి మీరు సేవ చేయడానికి వెళ్ళారు. చాలా తేడా ఉంది, ఇది గమనించండి. ఇవాళ సామాజిక వర్గం మీ పట్ల ఆక్రందన వెలిబుచ్చడానికి రీజన్ ఏంటంటే
సేవ మీరు చేస్తున్న దానికి బానిసత్వానికి సామాజిక వర్గం సిద్ధంగా లేదన్నది ఇండికేషన్. అది మీకు డైజెస్ట్ కాలేదు కాబట్టి, మీకు ఇష్టమైతే ఎంగుతో సమానం కాబట్టి మీరు తృణప్రాయంగా ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడడానికి వేదిక క్రియేట్ చేసుకుని మీరు మాట్లాడే మాటలకి పరవశించిపోయే వాళ్ళ సమక్షంలో కాదు, జనబాహుళ్యాల్లో నిజంగా అర్థం చేసుకునే సామాజిక వర్గం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటే మీకు ఇవాళ సముచిత స్థానం. తల్లిని ఎదిరించిన వాడు, తల్లిని తలదన్నిన వాడు ఈ రోజు దాకా చరిత్రలో ఎక్కడ లేడు. ఎందుకంటే తల్లి కడుపులో పెట్టుకుని 9 మాసాలు మోసి మిమ్మల్ని జన్మనిచ్చిన తర్వాత ఆ జన్మని సార్థకత కన్నతల్లి లాంటి కులమే ఎక్కడో దగ్గర పరిరక్షణ చేస్తూనే ఉంటుంది. ఐడెంటిటీ రెండింటి వల్లే వస్తుంది. ఆయన 2024 ఎన్నికల ముందు ప్రచార సభల్లో కాపులు నాకు ఓటు వేయలేదు 2019లో అని అనేక సభల్లో ప్రసంగించాడు. తర్వాత కాపులు కులభావం తెచ్చుకొనైనా నాకు ఓట్లేయండి, నన్ను గెలిపించండి, ప్రాధాయపడుతున్నా అన్న తరహాలో పిఠాపురంలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు చూస్తే ఆయన క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి ఆయన చెప్తున్న మాటలు. నేను ఒక కులంలో పుట్టాలనుకుని పుట్టలేదు, కాపులకి నాకేంటి సంబంధం అన్న తరహాలోనే ఆయన వాదన అయితే ఉంది. నేను ఒక భారతీయుడిని నేను అనుకుంటాను అని ఆయన చెప్తున్నారు. ఏమంటారు సార్? ప్లీజ్, తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. అసలు తెలియనోడికి ఎవడు చెప్పలేరు. నేను కాపు కులస్తుడినైనా, లేకపోతే నేను చౌదరినైనా, నేను బేపనోడినైనా, నేను రాజునైనా, లేదంటే ఒక కోమటోడినైనా, లేకపోతే ఒక మాదిగా ఏదైనా అవనండి, నేను భారతీయుడినే. భారతీయతను నువ్వు యాక్సెప్ట్ చేయక్కర్లేదు. భారతీయుడిగా ఐడెంటిటీ భారతదేశం ఇస్తుంది. ఇక్కడ మీ నాన్న వలన, మీ అమ్మ వలన, నీ కులం వలన నీకు ఐడెంటిటీ క్రియేట్ అయిన దానికి భారతీయత యాడ్ అవుతుంది. నువ్వు భారతదేశంలో ఈ 33 కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్న ఏ రాష్ట్రంలో ఎక్కడ పుట్టినా నువ్వు భారతీయుడివే. ఇక్కడ నాకు ఇంకొక ప్రశ్న సార్. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు కాపు కులం నుంచి తాను ఐడెంటిఫై చేసుకుంటున్నారు. ఎలా అంటే నేను ఎలా అవుతుంది? ఉండండి. మీరు ప్రశ్నించే ముందు ఆయనకి ఒక క్లారిటీ ఇవ్వాలి. నన్ను కాపు సామాజిక వర్గం ఇవాళ నాకు నెత్తిని పెట్టుకుని ఇవాళ నాకు సముచిత స్థానం దొరికిన తర్వాత, ఇవాళ నేను రాజ్యాంగబద్ధ పదవిలో కేబినెట్ హోదా కలిగిన రాష్ట్ర మంత్రిగా ఉన్న నేను కులమతాలకు అతీతంగా పనిచేయాలన్న ప్రాథమిక సబ్మిషన్ లేకుండా నేను కులమోని కాదు, నా కులం అక్కర్లేదన్న అసందర్భ పేలాపలను పేలడం నాట్ యాక్సెప్టబుల్. ఇప్పుడు ఫస్ట్ నువ్వు యూనిట్ టు సరెండర్ టు యువర్ క్యాస్ట్, స్టేటింగ్ వెరీ క్లియర్లీ. నా జన్మనిచ్చిన తల్లి, నా జన్మని కాసిన నా కులానికి నేను రుణపడే ఉంటాను. కానీ నాకు ఇవాళ సముచిత స్థానం ఈ కులం వల్ల వచ్చిన నేపథ్యంలో నేను రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నందుకు కులాలకు అతీతంగా అందరికీ సముచిత స్థానం చేయవలసిన బాధ్యత నా మీద మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలని చెప్పమానండి. యాక్సెప్టబుల్. అంతేకాని తలా తోకా లేని సెంటెన్సెస్ మాట్లాడి స్క్రిప్ట్ రాసినోడికి ప్రాథమిక అవగాహన లేకుండా నువ్వు రాసిన మాటలు చదివితే నాట్ టాలరబుల్, నాట్ యాక్సెప్టబుల్ కాదు. నేను కాపుని కాదు భారతీయుడిని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే ఆమె ప్రౌడ్ సనాతని హిందూ, అక్కడ భారతీయత ఆయనకి రావట్లేదు, హిందుత్వం వస్తుంది. భారతీయుల్లో 1975 నా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం లౌకికవాదం. ఒక క్రైస్తవుడైనా భారతీయుడు, ఒక ముస్లిం అయినా భారతీయుడు, ఒక బౌద్ధుడైనా భారతీయుడు, ఒక సిక్కు మతస్థుడైనా భారతీయుడు, ఒక జైనుడైనా భారతీయుడు, ఒక ఆంధ్రుడైనా భారతీయుడు, ఓ తమిళనాడైనా భారతీయుడు, అలా 33 రాష్ట్ర ప్రాంత ప్రజలు ఎవరైనా సరే భారతీయ తత్వమే, భారతీయుడే. ఏంది తెలియకుండా మాడుతున్నా? ఓవర్ యాక్షన్ ఆపేమనండి ప్లీజ్. ఓవర్ యాక్షన్లు కాకుండా యాక్షన్ అంటే క్లాప్ కొట్టిన తర్వాత నటన ఉంటుంది చూడండి, అది రాజకీయాల్లో నటించడానికి కుదరదు సార్. ప్రజాబాహుళ్యాల్లో అవి సినిమాల్లో నేను ఇండియన్ రా అని ముందుకెళ్ళి ఓవర్ యాక్షన్లు ఉంటాయి చూడండి, సినిమాలకి అవి పక్క వెళ్ళి ఆడుకొని చెప్తారు. నీకెంత పేట్రియాటిజం చెరగబడిపోయినప్పుడు ఇదే పేట్రియాటిజం కాపు కులస్తులు 2019లో నాకు ఓటు వేయలేదన్న మాట అప్పుడు భారతీయత ఎక్కడుంది? ద్వంద్వ వైఖరి కుదరదు. తప్పు, చాలా తప్పు. ఇవాళ మా దాసరి రాము గారిను నాకు అత్యంత గౌరవించే వ్యక్తులు సార్. నేను వాళ్ళ సామాజిక వర్గం కూడా కాదు, నన్ను చాలా గౌరవప్రదంగా రిసీవ్ చేసుకునే మా పెద్ద గురు సమానుడైన హరిరామ్ జోగే, నా ముద్రగడ గారు, నాకు దాసరి రాము గారు, నా పరమేశ్వరరావు గారు, నేను ఎప్పటికీ వీళ్ళని నేను మర్చిపోలేను. ఎందుకంటే ఒక ఆప్యాయత ఉంటుందండి. నాకు వదిలేండి అంటే 15 ఏళ్ళు ఊడిగం చేయడాక నీకు వదిలిన ఇండిపెండెంట్ డెసిషన్. అండ్ నేను కమాండర్ అంటున్నావు. వెన్ యువర్ ఎ కమాండర్ ఫస్ట్ నువ్వు సచ్చి మాకు బాట క్రియేట్ చేయాలి. అదే అడుగుతున్నారు. యువర్ ఎ కమాండర్, నీ కమాండ్ని మేము రిసీవ్ చేసుకున్నాం, దానికి బానిసత్వానికి ముడిపెట్టు. ఇప్పుడు మళ్ళీ నా మాట మనండి అంటున్నావు, దేనికి ముడిపెడతావు? అంచేత పెద్దలు కొన్నిసార్లు పెద్దల మాటలు సద్దన్న మూటలను ఒత్తినే చెప్పరు. వాళ్ళు ముందే తేరుకున్నారు. దాసరి రాము గారు లాంటి వ్యక్తి, ఆయన ఇంకెంత మోసపోతాం అని.
ఇంకొకటి సార్, ఇంకొక ప్రశ్న. 2014 పార్టీ ఆవిర్భావానికి ముందు జనసేన మేనిఫెస్టోలో ఒక పాయింట్ ఏంటంటే కులాలు మతాలు ప్రస్తావన లేని రాజకీయం అనేది మా యొక్క ఎజెండా అని చెప్పారు. అయిపోయింది కదా. మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ రోజు సమావేశం ఏడ తగలడినా ఫస్ట్ మాట్లాడేది కులం మతం గురించి తప్ప ఇంకోటి మాట్లాడు. ఓవర్ యాక్షన్కి మాత్రం ఆ త్రివిక్రమ్ డైలాగ్ ఉంటుంది, నేను కులాలకి మతానికి అతీతం. అసలు ఆ మాట చెప్పవలసిన సినిమాల్లో ఎక్స్ట్రా క్యారెక్టర్ల నుంచి విలన్లు వేసుకున్న తర్వాత హీరోలే మొత్తం ప్రొడ్యూసరే మొత్తం గుండిగించుకున్న మోహన్ బాబులు అటు చెప్తే అర్థం ఉంటుంది. అట్లీస్ట్ నా కాలేజీలో నేను కులం ఉన్న కోలమే లేదని వాళ్ళే మూసుకుని పని చేసుకుంటున్నారు ఎవడపోయినాడు. నీకెందుకు ఈ ఓవర్ యాక్షన్లు? నీకు ఐడెంటిటీయే మీ అన్నయ్య గారి వల్ల వచ్చింది. ఆయనే ముద్రగడ గారు లాంటి వ్యక్తిని కలిసాడు, హరిరామ్ జోగయ్యతో పని చేశాడు. తర్వాత ఇవాళ దాసరాము గారి లాంటితో కూడా సాన్నిధ్యాలు వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. ఆయనే ఒక లెగసీ అంటే ఒక లెగసీ కలిగిన ఒక దాసనారాయణరావు గారికి ఫాలో అయిన వ్యక్తి అయినా. కులం అనేది చెప్తున్నాను, ఆయన దాసనారాయణరావు గారు అనే ఆచ్ఛేదంలో మీరు అందరూ కాలక్షేపాలు చేస్తున్న ఒక మొనాటిని బ్రేక్ చేసిందే మీ కులం కదా. సినీ పరిశ్రమలో చౌదరి సామాజిక వర్గం ఒక వెలుగుతుందరా మహానుభావుడు దాసనారాయణరావు గారు, తర్వాత చిరంజీవి గారు వల్లనే కదా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకు అక్కర్లేదు నీ కులం? నీ ఐడెంటిటీయే చిరంజీవి గారు తమ్ముడు. చెట్టు పేరు అమ్ముకుని కాయలు తినేసిన తర్వాత చెట్టు లేదన్న మాట చాలా తప్పు. సీజన్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ కాయలు కాస్తుంది, అది కులం లాంటిది. చెట్టు ఎప్పుడు నీడనిస్తుంది, కాయలు లేకపోయినా నీడిస్తుంది. రెండు అనుభవించి అన్నయ్య గారి వైభవంతో ఇవాళ ఎదుగుదలను సంతరించుకొని ఏం మాడుతున్నావు? ఎవరినో గురించి మాట్లాడుతున్నావు? నీ గురించి ప్రాణాలు అర్పించిన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టుకుని ఏమి కాకుండా నీ కోసం సేవ చేసిన దాసరాము గారి గురించి మాట్లాడుతున్నావు. అరే 4-5 సార్లు మాట్లాడిన ఆ వ్యక్తి మీదే నాకు ఎంత కన్సర్న్, ఎంత గౌరవం ఉంటే నీ కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి మీద నీకు ఆ కన్సర్నే లేదంటే వాట్ ఆర్ యూ? 4 మాటలు చెప్తాడు, నన్ను గతమాయించి మాట్లాడినా 4 మాటలు చెప్తాడు, ఇది ప్రసాద్ నాన్న అని. అలాంటి వ్యక్తి వల్ల నేను ఎంత ఆప్యాయతను అందుకున్నా. నేనే చెల్లించిపోయి మాట్లాడుతున్నాను. హరిరామ్ జోగి గారు మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా మాట్లాడుతుంటే ఒక పెద్ద మనిషి ఆశీర్వాదం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి వ్యక్తి ఎన్ని ఉత్తరాలు రాసి ఉంటాడు, దేనికోసం రాసి ఉంటాడు, ఆయన కేసెస్ దేనికోసం పెట్టాడు, అంపసై మీద ఉండి కూడా మీకోసం పరితెప్పించే మీ స్టేచర్ ఉన్న నాయకుల గురించే మీరు మాట్లాడకపోతే తృణప్రాయంగా తీసి పడేస్తుంటే ముద్రగడ గారి వెనకాతల రెడ్డి కనబడితే ముద్రగడ గారి పోరాటాలు అనిర్వచనీయాలి. ఎవరు మీరంతా? ఏం మాడుతున్నారు అసలుకి? ఎవరి గురించి మాడుతున్నారు? దీన్నే అంటారు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని. నో, దిస్ ఇస్ నాట్ టాలరబుల్, నాట్ యాక్సెప్టబుల్. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.